వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈ రోజు వీడియోలో ఏంటంటే తమ్నైల్ అయితే చూసేసే ఉంటారు కదా. నేనైతే మా పాపవి సాధ్వి పట్లంగా జాకెట్లు అన్ని చూపిస్తున్నా అన్నమాట. అసలు స్టిచ్ చేయించామా లేకపోతే రెడీమేడ్ తీసుకున్నామా అదంతా కూడా చెప్పేస్తాను ఈ వీడియోలో. వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్ గా అయితే చూసేయండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తాను. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తెలిసిందే కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా నేను పట్లంగా అన్ని చూపించేస్తాను. సాధ్వికి అయితే ఒక 6 దాకా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా లేట్ చేయకుండా చూపించేస్తాను. అండ్ ఇది వచ్చేసి నేను ట్రైపాడ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ట్రైపాడ్ కి నాకు ఇది ఇచ్చారనమాట, బ్లూటూత్ కనెక్షన్. సో మనం ఇక్కడ నుంచి బటన్ నొక్కితే ఆఫ్ అయిపోతుంది వీడియో అనేది. అలాగే ఫొటోస్ కూడా అంతే, మనకి ఫొటోస్ తీసుకోవాలనుకుంటే క్లిక్ చేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. యూస్ఫుల్ గా ఉంది. నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను. సో ఈ ట్రైపాడ్ నాకు వచ్చేసి 181 రూపీస్ కి అయితే వచ్చిందండి. అసలు ఫ్రెండ్లీ బడ్జెట్ అంటారు కదా, సో అలా అనిపించింది అనమాట. అసలు నేను ఇంత తక్కువ రేట్ కి ఎప్పుడు చూడలేదు. అండ్ నేను వాడుతున్నా కాబట్టి నాకు ఇంకా ఏంటి 180కి ఇంత మంచిది వచ్చిందా అని అనిపించింది. సో మీకు కూడా ఏమైనా నచ్చినట్లయితే బై చేసుకుంటారని చెప్పి నేను చెప్తున్నా అనమాట. అండ్ మీషోలో ఆ ప్రోడక్ట్ అనేది ఇక్కడ ట్యాగ్ చేస్తాను, లేదా కోడ్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఇస్తాను. తప్పకుండా అయితే ఒకసారి మీకు నచ్చితే పర్చేస్ అయితే చేసేసుకోండి. ఇదే ప్రమోషన్ కాదు, ఏమి కాదు, నేను చెప్తున్నా అనమాట. నాకు నచ్చింది కాబట్టి సెల్ఫ్ ఇచ్చుకుంటున్నా అంతే. సో ఇప్పుడైతే మరి మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మా మరిది గారి పెళ్లికి అయితే మా మరిది గారు తీసిన లంగా జాకెట్ అనమాట, పట్టుది. అండ్ దీనికి వచ్చేసి స్టిచ్చింగ్ అయితే అమ్మ చేశారు, బయట అయితే ఎక్కడ ఇవ్వలేదు. అమ్మకి మంచిగా స్టిచ్ చేయడం వచ్చు. చిన్నప్పటి నుంచి నాకు అక్కకి కూడా అమ్మే స్టిచ్ చేసేదన్నమాట. అంటే ఒక్కొక్క డ్రెస్సెస్ అమ్మ స్టిచ్ బాగా చేస్తారు. సో అమ్మే చేసేవారు. ఇప్పుడు పిల్లలకి కూడా చేస్తుంది అనమాట, అంటే మా పిల్లలకి. సో అక్క వాళ్ళ పిల్లలకి, మా పిల్లలకి కూడా, మన వాళ్ళకి, మనవరాలకి కూడా చేస్తుంది. నితీష్ కి, అంటే మా అక్క వాళ్ళ బాబు అనమాట నితీష్. చిన్న ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. నితీష్ కి 2020లో పుట్టాడండి. తన మార్చ్ లో. తను పుట్టిన ఒక 1 వీక్ కి కోవిడ్ వచ్చింది. అలాగే మొత్తం లాక్డౌన్ అయితే అయిపోయింది అనమాట. బట్ 9th డే రోజు తనకి మరి స్నానం చేయించాలి కదా, ఉయ్యాల ఫంక్షన్ ఉంటుంది కదా. సో ఉయ్యాల ఫంక్షన్ రోజు అసలు షాప్స్ లేవు, అసలు ఏమీ లేవండి, కొత్త బట్టలే లేవు పాపం తనకి. అప్పుడు మా అమ్మ చిన్న పంచ అండ్ చిన్నది పైది కుట్టిందనమాట. ఎంత బాగుందో క్యూట్ గా. సో అలా స్టిచ్చింగ్ చేసిన వాళ్ళు ఉంటే కూడా ఇలా బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అండ్ అప్పటికి అమ్మకు వచ్చు కాబట్టి కుట్టింది. అలాగే ఇంకా ఆ షాప్స్ అవి లేవు అని చెప్పేసి నార్మల్ గా ఉండిపోతే అది పెద్ద హడావిడి ఏమి ఉండదు కదండి. ఇలా ఉంటేనే కదా మనకి స్వీట్ మెమొరీ. ఇప్పుడు స్వీట్ మెమొరీ ఉంది అని అంటే, నేను స్వీట్ మెమొరీ చెప్పుకున్నాను అని అంటే అది అమ్మ వాళ్ళే కదా. సో అలా అయితే మంచి కొన్ని లైఫ్ లో కొన్ని స్వీట్ మెమొరీస్ అనేవి గుర్తుండిపోతాయి అనమాట. సో ఇప్పుడు వచ్చేసి అమ్మ అయితే ఇది కుట్టింది సాధ్వికి. అండ్ దీనికి ఫిల్స్ కూడా చాలా పెట్టింది అనమాట. ఈ పైన ఎక్కువ ఫిల్స్ అయితే పెట్టేసింది. సో ఈ పైన ఎక్కువ ఫిల్స్ పెట్టేస్తే సాధ్వి కొంచెం పొడుగు అయినప్పుడు కూడా సరిపోవాలి అని చెప్పి. ఇప్పుడు జాకెట్ అంటారా, జాకెట్ అంటే ఎలాగో సరిపోదు కాబట్టి జాకెట్ మళ్ళీ క్లాత్ తీయించి కుట్టించుకోవచ్చు మన సైజ్ కి తగ్గట్టు. అదే ఇదంతా క్లాత్ తీసి కుట్టించుకుంటే ఎక్కువ అవుతుంది. ఇది ఒక టిప్ అనుకోండి మీరు. సో ఇలా మీరు ఫిల్స్ పెట్టేసుకుంటే, చాలా ఎక్కువ పెట్టింది అనమాట. ఇలా ఫిల్స్ పెట్టేసుకుంటే ఒక 5 years అన్నా మినిమం వస్తుంది కదా, లేదా 1 year లోనే పోతుంది. ఇలా ఫిల్స్ పెట్టుకుంటే 5 years అన్నా మినిమం వస్తుంది, మనం వాడచ్చు అనమాట. సో ఇది వచ్చేసి జాకెట్ కూడా అమ్మ కుట్టి ఆ జాకెట్ కి మంచిగా అయితే ఇలా వర్క్ చేసింది అనమాట. నేను ఈ వర్క్ ఫోటో తీసి పెడతాను, లాస్ట్ లో గానీ సైడ్ లో గానీ ఫోటో తీసి పెడతాను, లేదా లాస్ట్ లోను పెడతాను, సైడ్ లోను పెడతాను. తప్పకుండా అయితే చూడండి. సో
చాలా బాగుంటుంది అనమాట. మీకు కనిపిస్తుందా లేదా తెలియట్లేదు, మీకు కనిపించకపోతే ఖచ్చితంగా ఫోటో పెడతాను. అండ్ చిన్న చిన్న ముత్యాలు అనమాట ఇవన్నీ. సో చిన్న చిన్న ముత్యాలు వేసి అండ్ స్టోన్ లేస్ బాల్ లేస్ రెండు ఇక్కడ వేసింది అనమాట ఇలాగా హ్యాండ్స్ కి. అండ్ హ్యాండ్స్ కి వచ్చేసి ఇక్కడ అంచు వేసింది, అంచుకి ఇటు ఇటు స్టోన్ లేస్ బాల్ లేస్ అయితే పెట్టింది. వాళ్ళు క్యూట్ గా ఉంది కదా. అండ్ ఇదంతా ప్లెయిన్ గా కూడా ఉంచకుండా మళ్ళీ మొత్తం ముత్యాలు అనేవి పెట్టింది అనమాట. సో ఇది సాధ్వి వాళ్ళ బాబాయ్ పెళ్లికి ఇదైతే తీసారనమాట సాధ్వికి. అండ్ ఇది వచ్చేసి ఇది సాధ్వి బర్త్డేకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తీసారనమాట, అంటే మా అమ్మ వాళ్ళు. సో సాధ్వి బర్త్డేకి అయితే ఇది తీసారు. సో ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇదైతే అప్పట్లో బాగా ఫ్యాషన్ అనమాట. దీని పేరేంటో నాకు ఐడియా లేదు, మీకు ఏమైనా పేరు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకు దీని పేరు కలంకారీ అని ఐడియా ఉంది, కానీ అది అదో కాదో అని చెప్పి కొంచెం డౌట్ అనమాట. సో ఇది వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ షేడ్. సో కింద చూసారా చాలా బాగుంటుంది అసలు. అండ్ దీనికి కూడా అంతే అండి, మా అమ్మాయి కుట్టింది ఇది కూడా. సో ఇది కూడా మా అమ్మాయి కుట్టింది. అండ్ ఫిల్స్ కూడా వేసింది అనమాట. ఇక్కడ ఒక ఫిల్స్ వేసింది అండ్ ఇక్కడ ఏమన్నా పొడుగైతే గనక మనం ఇప్పుకొని వేసుకోవచ్చు, యూజ్ అవుతుంది అని చెప్పి. సో ఇది సాధ్వి ఫస్ట్ బర్త్డేకి వేసాను మొత్తం తిరిగేసింది. అండ్ సాధ్వి ఫస్ట్ బర్త్డే వ్లాగ్ ఇంకా ఎవరైనా చూడకపోతే పైన అయ్యాకంలో ఇస్తాను, వెళ్ళైతే తప్పకుండా చూసేయండి. అండ్ మొత్తం ఇలా అయితే వచ్చేసింది అనమాట. అండ్ దీనికి జాకెట్ వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చారు. అండ్ నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను, అంటే మొత్తం సెట్స్ లాగా పిక్స్ యాడ్ చేస్తాను. ఇలా అయితే వచ్చిందనమాట. సో దీనికి కూడా అమ్మ వర్క్ చేశారు. అండ్ ఈ అంచేమో ఇక్కడ వేసి ఇక్కడ కుర్చీలు పెట్టి ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం అంచు పెట్టింది, అంచు పెట్టి తర్వాత మళ్ళీ స్టోన్ లేస్ అంటించింది అనమాట. సో స్టోన్ లేస్ ఇటు ఇటు అంటించి అండ్ ఇది వచ్చేసి స్టోన్ లేసు అంటించింది, బాల్ లేసు అంటించింది, కుందన్స్ ఆ మూడు కలిపేసి ఇక్కడ మంచి నెక్లెస్ షేప్ లో వేసింది. అండ్ ఇది ఇలా పెట్టుకున్నట్లయితే నెక్లెస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు పాపకైతే, అంత బాగుందన్నమాట. సో ఇంకా మొత్తం ఇదంతా కూడా ప్లెయిన్ గా ఉంచకుండా ఏదో ఒక చిన్న డిజైన్స్ అయితే వేసేసింది. సో ఇవి కుందన్స్ తోనే వేసింది, కుందన్స్ అండ్ బాల్ చైన్ ఉంటుంది కదా, సో వాటితో అయితే వేసింది అనమాట. సో చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇది సాధ్వి సెకండ్ పొట్లంగా జాకెట్ అనమాట. ఇప్పుడు థర్డ్ వచ్చేసి ఇది. అండ్ ఫస్ట్ ఇది కూడా ఫిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి సాధ్వికి. ఇదైతే కనుక ఒక 7 years వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. సో బికాస్ ఫిల్స్ చాలా ఉంది, ఫిల్స్ ఉన్నాయి కానీ ఇక్కడ బాడీ కూడా పట్టాలి కదా. సో బాడీ పట్టినట్లయితే 7 years వస్తుంది, బాడీ పట్టలేనట్లయితే ఒక 5 అనుకోవచ్చు. సో ఇలా ఫిల్స్ వేసారనమాట వీళ్ళు కూడా. ఇది ఎవరు ఇచ్చారు అని అంటే సాధ్వి ఫస్ట్ బర్త్డేకి మా హస్బెండ్ వాళ్ళ అక్క ఇచ్చింది అనమాట, అంటే మా వదిన. సో తను ఇచ్చారు సాధ్వి ఫస్ట్ బర్త్డేకి. ఇలా ఫిల్స్ అయితే మొత్తం ఇలా ఫిల్స్ వేశారు అండ్ ఇలా డిజైన్ అయితే ఇచ్చేసారు. అండ్ పైది వచ్చేసి ఇది బాందిని అనుకుంటా, మేబీ పైన క్లాత్. సో ఇలా అయితే వస్తుందండి మొత్తం. సో ఇలా అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఒక అదే మన శారీలకి వెనకాతల థ్రెడ్స్ ఉంటాయి కదా, థ్రెడ్స్ కి వేస్తారు కదా, ఇలా హ్యాంగింగ్స్ అంటారు కదా. సో ఆ హ్యాంగింగ్ అయితే ఇక్కడ ఇలా పెట్టేశారు. అండ్ ఇది వచ్చేసి బుట్ట చేతులు అనమాట. ఇప్పటి వరకు నేను చూపించింది ఒకటి బుట్ట చేతులు, ఇప్పటి వరకు నేను చూపించినవి కూడా బుట్ట చేతులే రెండు. ఇది థర్డ్ బుట్ట చేతులు అనమాట. చిన్నపిల్లలకి బుట్ట చేతులే బాగుంటాయి, అందుకే అమ్మ కూడా బుట్ట చేతులే ప్రిఫర్ చేస్తారు. అమ్మకైతే బుట్ట చేతులు కానీ లేదా సివిలెస్ అంటారు కదండి, సివిలెస్ కూడా చాలా ఇష్టం అనమాట. నాకు కూడా సివిలెస్ కూడా ఇష్టము చిన్న పిల్లలకి అయితే. అండ్ ఇలా బుట్ట చేతులు పెట్టేసి ఇక్కడ కూడా ఫిల్స్ అనేవి ఇచ్చేసారనమాట. ఇది లేస్. సో ఇదంతా కూడా లేస్ వేసారనమాట. లేస్ వేసి ఈ క్లాత్ దీనిదనమాట లంగాది, అది తీసి ఇక్కడ వేసారనమాట. ఇది కూడా బాగుంది.
సో ఇలా వెనకాతల ఉక్షులు అవన్నీ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసి థర్డ్ వన్ అనమాట సాధ్విది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది జస్ట్ నార్మల్ గానే ఉంటదండి, కానీ ఇది సాధ్విది అయితే కాదు. అంటే సాధ్వి వాళ్ళ అక్కదనమాట, అంటే మా అక్క వాళ్ళ అమ్మాయిది చార్వి అన్నమాట పేరు. సో సాధ్వి వాళ్ళ అక్కది బాగుంటుంది అని చెప్పేసి మా అక్క ఇచ్చింది అనమాట. సో నేను ఇంకా వెయ్యలేదు, వేస్తాను, ఇంకా పడుతుంది అనమాట. సో ఇది కూడా అప్పట్లో మా అమ్మాయి కుట్టింది. దీనికి ఇప్పుడు 7 ఇయర్స్ అండి. దీనికి ఇప్పుడు 7 ఇయర్స్ అంటే మా అమ్మ కుట్టి 7 ఇయర్స్ అయిపోయింది అనమాట. ఇది చెక్కు చెదరకుండా ఇలాగే ఉన్నది. అండ్ ఇప్పుడు సాధ్వికి యూజ్ అవుతుంది అనమాట. సో మా అమ్మ అయితే అప్పుడు ఇలా కుట్టేసింది. అండ్ వెనకాతల బాడీ అది ఇలా అయితే వచ్చింది అనమాట దీనికి. అండ్ దీనికి పైన జాకెట్ అయితే ఇలా ఇచ్చారు. అమ్మ జాకెట్ ఇలా కుట్టింది అనమాట. సో ఇలా ఉంటది మొత్తం. ఇది కూడా చాలా బాగుంటది, వేస్తే సింపుల్ గా ఉంటది. అండ్ సివిలెస్ అంటే ఇష్టం అని చెప్పాను కదా, ఇదే ప్రూఫ్ అనమాట. ఇదిగోండి సివిలెస్ ఇది. సో సివిలెస్ జాకెట్ నాకు తెలిసి ఈ జాకెట్ అయితే ఇప్పుడు సాధ్వికి పట్టదు, ఒక్కసారి వేసి చూడాలి. అండ్ కింద వచ్చిన ఈ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ తో ఇలా మంచిగా డిజైన్ వేసేసి అప్పుడు ఇలా కుట్టింది అనమాట మా అమ్మ. సో చాలా బాగుంది కదా. వెనకాతలో అయితే ఉక్షులు అనమాట. ఉక్షులు కూడా కాదు, ఇలా బటన్స్ ఉంటాయి కదా, ఇలా ప్రెస్ చేసుకునేవి అవన్నమాట. సో ఇది వచ్చేసి 4th వన్. అండ్ ఇప్పుడు వచ్చేసి 5th వన్. సో ఇది కూడా సాధ్విది. ఇది మా అమ్మాయి కుట్టింది. ఇది సాధ్వి నేను మంత్స్ షూట్ అనేది సాధ్వికి తీసానండి. 12 months 12 షూట్స్ తీసాను. అది కూడా ఎవరైనా చూడకపోతే పైన ఐ అకౌంట్ లో ఇచ్చే ఉంటాను, వెళ్ళైతే చూసేయండి. అండ్ మంత్స్ అప్పుడు సాధ్వి అన్నప్రసన్న అప్పుడు అమ్మ ఇది కుట్టింది అనమాట. అంటే 6th month సాధ్వికి అన్నప్రసన్న 6th month లో అయ్యిందనమాట. సో 6th month లో అయినప్పుడు అమ్మ ఇది కుట్టారు. సో అప్పుడు తీసుకున్నారు, ఇలా క్లాత్ సపరేట్ గా అయితే తీసుకున్నారనమాట. అండ్ దాంట్లో కొంచెం లక్స్ గ్రీన్ లా కనిపిస్తుంది. ఇది నెమలి పింఛం కలర్ అండి, అసలు అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇలా అయితే ఇచ్చేసారు. అండ్ దీనికి ఎందుకు ఫిల్స్ పెట్టలేదు అని అంటే, ఎలాగో మంత్స్ది కదా కుట్టారు. సో మంత్స్ కుడితే ఇంకా వాళ్ళు ఎదిగే కొలది ఉండదండి. అదే 1 year తర్వాత కుడితే అవి ఉంటాయి, కానీ మంత్స్ది కాబట్టి ఉండదు. కాబట్టి ఇంకా అమ్మ ఫిల్స్ ఏం పెట్టలేదు అనమాట. ఇది కూడా ఇప్పుడు వేస్తే సాధ్వికి కాళ్ళ దగ్గరికి వస్తుంది అనుకుంటా మేబీ. అండ్ దీనికి పైది వచ్చేసి ఇదనమాట. చూడండి ఎంత బుల్లిగా ఎంత చిన్నగా ఉందో. ఇవన్నీ నేను దాస్తానండి, పెద్ద అయిన తర్వాత నావా అని చెప్పి సాధ్వి చూసుకొని సాధ్వి హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట. సో దానికన్నా సరే తప్పకుండా దాస్తాను. అండ్ ఇది వచ్చేసి సివిలెస్ అనమాట. సివిలెస్ అనేవి చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది క్లాత్ ఇక్కడ హ్యాండ్స్ కి వేసింది అమ్మ, అండ్ ఇక్కడ నెక్ కూడా వేసింది అనమాట. నెక్ మోడల్ కూడా చూడండి ఎంత బాగుందో, బుల్లిగా ఉంది. అండ్ ఇవన్నీ దాస్తాను. ఇవే కాదు అసలు సాధ్విక్ అని 1 year బుక్ నేను రాశాను అనమాట ఒకసారి. సో ఆ 1 year బుక్ ఉంది. అండ్ సాధ్వి తంబ్ ప్రింట్ అండ్ ఫూట్ అవన్నీ కూడా తీసాను అనమాట. అండ్ సాధ్వి ఫస్ట్ బ్యాంగిల్, సాధ్వి ఫస్ట్ వేసుకున్న డ్రెస్, అంటే 21 days కి సాధ్వికి ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు ఫస్ట్ స్నానం చేయిస్తారు కదా, అప్పుడు ఫస్ట్ డ్రెస్ ఏదైతే వేసామో అది కూడా ఇప్పుడు నా దగ్గర ఉందన్నమాట. ఇంత ఉంటదండి, చాలా బాగుంటది. సో అవన్నీ దాసాను అనమాట నేను పెద్ద అయిన తర్వాత సాధ్వి చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని చెప్పి. సో అలా దాయడం అంటే ఇష్టం నాకు. అండ్ సాధ్వి ఫస్ట్ వాడిన చెప్పులు కూడా ఉన్నాయన్నమాట నా దగ్గర. అండ్ సాధ్వి ఫస్ట్ వాడిన క్యాప్, జంజం ఉంటది కదా, జంజం, అవన్నీ ఉన్నాయండి. అవన్నీ ఎప్పుడన్నా షేర్ చేసుకుంటాను మీతో వేరే వ్లాగ్ లో. సో ఇప్పుడు వచ్చేసి ఇది కూడా అయిపోయింది కదా, 5th వన్ లాస్ట్ అండి, లాస్ట్ పట్లంగా అన్నమాట. ఇది కూడా అమ్మే కుట్టారు. సో నేను చూపించిన వాటిల్లో ఒక్కటి తప్ప అన్ని అమ్మే కుట్టిందండి, ఒక్కటి తప్ప. సో ఇది వచ్చేసి ఇది వాళ్ళ అక్కదనమాట, చార్విది. సో చార్వికి పొట్టు అయిపోయిందని చెప్పేసి మా అక్క ఇచ్చింది, 1-2 సార్లు వాడిందంట. అండ్ ఇంకోటి ఏంటంటే షేర్ చేసుకోవాల్సిన విషయం,
అక్కది చెల్లి వేసుకోవడం, చెల్లిది అక్క వేసుకోవడం మా ఇద్దరికి బాగా అలవాటు అనమాట. మా అక్కకి నాకు. ఇప్పుడైతే మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయినా సరే మేము ఎప్పుడన్నా కలిసినప్పుడు, అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, అది మా ఇంటికి వచ్చినప్పుడు కానీ ఎప్పుడన్నా సరే నా డ్రెస్సెస్ అది వేసుకోవడం, దాని డ్రెస్సెస్ నేను వేసుకోవడం కామన్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే నాన్నగారు ఎప్పుడు తీసినా సరే ఇద్దరికి సేమ్ తీస్తారనమాట. సో అలా అలా డ్రెస్ చేంజెస్ చేసుకుంటే బాగుంటది అనమాట. మీ ఇంట్లో కూడా ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా? సో మీరు కూడా అలాగే చేసుకుంటారా? ఇలా ఏమైనా అంటే ఇలా చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుంటే బాగుంటది కదా అని చెప్పేసి మాట్లాడుతున్నాను. సో ఇలా మంచిగా అనిపిస్తుందా మీకు కూడా? మీ అక్కవి కానీ మీ చెల్లు కానీ మీరు వేసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మాలాగే సాధ్వి, చార్వి ఇద్దరు ఒకలాగే ఉండాలి అని చెప్పి దాని బట్టలు దీనికి ఇస్తుంది అనమాట. దీని బట్టలు అది వేసుకోలేదు కదా, ఎందుకంటే దానికి ఇప్పుడు 7 years వచ్చేసాయి. దీనికి ఇంకా 2.5 లోనే ఉంది కాబట్టి అలా అవ్వదు. కొంచెం పెద్ద అయితే మేబీ అవ్వచ్చేమో. సో ఇప్పుడు లాస్ట్ పొట్లంగాకి అయితే వచ్చేస్తా. సో ఇదండి, ఇది పొట్లంగా అనమాట. 7 years బ్యాక్ పొట్లంగా. ఇది కూడా 7 years కానీ 5 years బ్యాక్ కానీ పొట్లంగా అండి ఇది. సో ఇది కూడా అమ్మే కుట్టింది. ఎంత బాగా కుడుతుందో అమ్మ అయితే. సో వెనకాతల ముందు అంతా ఇలా వచ్చేసి ఫిల్స్ అయితే ఇవ్వలేదండి దీనికి. సాధ్వికి అయితే ఇంకా పొడుగు అవుతుంది అనమాట. ఇది పొడుగు అవుతుందా లేకపోతే సరిపోతుందో మరి. సాధ్వికి అయితే కరెక్ట్ గానే సరిపోతుంది అనుకుంటా. అండ్ ఇప్పుడు వచ్చేసి దీనికి జాకెట్ ఇదండి. అండ్ దీని క్లాత్ తీసుకొచ్చి ఇక్కడ వేసి అండ్ ఇక్కడ లేస్ అనేది వేసింది అనమాట. అండ్ స్టైల్ చూడండి ఎంత బాగుందో. సో దీని స్టైల్ కూడా బాగుంది కదా. సో దీనికి వచ్చేసి బుట్ట చేతులే అండి. దీనికి కూడా బుట్ట చేతులే ఇచ్చేసింది. అండ్ మొత్తం చూస్తే ఇలా ఉంటది అనమాట పొట్లంగా జాకెట్. చాలా బాగుంది కదా. సో నేనైతే టోటల్ గా 6 చూపించానండి సాధ్వి పొట్లంగా జాకెట్లు. ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఎవరికన్నా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంతవరకు వీడియో చూసారంటే మరి నచ్చే ఉంటుంది కదా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ నేను ఇవన్నీ ఇప్పుడు నేను 6 చూపించాను కదా, ఆ 6 ఫొటోస్ అయితే పెడతాను, వెళ్ళైతే చూడండి. నచ్చితే సేమ్ అలాగే స్టిచ్ చేయించుకోండి. అండ్ ఏమైనా డిజైన్స్ నచ్చితే కూడా అలాంటివి ఎక్కడన్నా ఉంటే తీసుకోవచ్చు. సో మరి ఈ వీడియోలో అయితే ఇంతేనండి. ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మరి. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ చూడనమాట. మరి ఉంటా, టాటా.